హలో గైస్ టోక్యో గోల్ ఈ యానిమే రీసెంట్గా జూలై 22న క్రంచీరోల్లో మన రీజనల్ డబ్స్లో అయితే రిలీజ్ అయింది. ప్రజెంట్ క్రంచీరోల్లో సీజన్ 1లోని అన్ని ఎపిసోడ్లు కూడా తెలుగు డబ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం టోక్యో గర్ల్ సీజన్ 1 యొక్క తెలుగు డబ్ ఎలాగుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టోక్యో గోల్ యొక్క సీజన్ 1 తెలుగు డబ్ అనేది నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ప్రతి క్యారెక్టర్కి మంచి వాయిస్ యాక్టర్ని అయితే తీసుకున్నారు. అందరికీ వాయిసెస్ అనేటివి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. తెలుగులో స్క్రిప్ట్ని కూడా బాగానే రాసుకున్నారు. ఎటువంటి మిస్టేక్స్ అయితే నాకు కనిపించలేదు. ప్రతి ఒక్కరు డైలాగ్స్ని కూడా బాగా డెలివర్ చేశారు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే గూల్స్ అనే కొన్ని మాన్స్టర్స్ అతి క్రూరంగా మనుషుల్ని చంపి తినేస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి మనుషులాగే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి వ్యాంపైర్స్ లాంటివి అన్నమాట. కానీ మనుషులు తినే ఫుడ్ అనేది వీటికి నచ్చదు. ఇది ఇలాగుంటే ఒకరోజు మన మెయిన్ హీరోయిన్ కెన్ని ఒక గూల్ అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో మన కెన్ చాలా డ్యామేజ్ని తీసుకొని చాలా సివియర్గా అయితే ఇంజ్యూర్ అవుతాడు. కెన్ని కాపాడడానికి డాక్టర్స్ ఒక గూల్ యొక్క బాడీని మనిషి బాడీని అనుకొని ఆ బాడీలోని ఆర్గాన్స్ని మనోడికైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఆ తర్వాత ఏమైంది, మనోడు కూడా గూల్గా మారిపోయాడా లేదా గూల్స్ని అంతం చేసాడా అనేది యానిమే చూసి తెలుసుకోండి. నాకు ఈ యానిమే స్టోరీ తెలియకముందు ఇదొక విండ్ బ్రేకర్ టోక్యో రివెంజర్స్ లాగా ఫైట్స్తో నిండి ఉంటుంది అనుకున్నాను. కానీ యానిమే చూడడం స్టార్ట్ చేశాక ఆ యానిమేలోని బ్లడ్ ఆ వైలెన్స్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా యానిమే అయితే చాలా బాగుంది. యానిమేలో బ్లడ్ సీన్స్ అనేటివి చాలానే ఉన్నాయి. సో పిల్లలకి ఈ యానిమేని చూపించకండి. నా వరకు ఈ యానిమే అయితే చాలా బాగుంది. అన్ని ఎపిసోడ్లు కూడా ఒకేసారి రిలీజ్ చేసేస్తారు కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. త్వరలోనే సీజన్ 2 and 3 కూడా తెలుగులో క్రంచీరోల్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ లోపు సీజన్ 1 అయితే కంప్లీట్ చేయండి. మీరు కూడా యానిమే తెలుగు డబ్లో చూసుంటే తెలుగు డబ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.